వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. సఫాయి కార్మికులకు 3 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలి. 4 నెలల పీఎఫ్ ఈఎస్ఐ వెంటనే కట్టించాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు సఫాయి కార్మికుల విషయంలో జరుగుతున్న జీతాలు మరియు పీఎఫ్ ఈఎస్ఐ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని అధికారులు దృష్టికి తీసుకుని వెలుటకు సఫాయి కార్మికులు, ఎమర్జెన్సీ కార్మికుల మినహాయింపు మిగిలిన వారంతా ఏకకంఠంతో ఐకమత్యంగా వారికి రావాల్సిన జీతభత్యాలు నిమిత్తం సమ్మె జరుగుతూ ఈ రోజు నుంచి వారు సమ్మెను ప్రకటించారు. అందుకు మద్దతుగా మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు పింగళి వెంకయ్య మెడికల్ కాలేజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవనీయులు భట్రాజు రాంబాబు వారికి మద్దతు తెలుపుతూ ప్రసంగించడం జరిగింది. వారి యొక్క సమస్యలు తిరిగే వరకు వారితో వెన్నంటి ఉంటారని మాట ఇచ్చి తమ యూనియన్ సభ్యులందరూ కూడా మద్దతుగా వారికి అండదండగా నిలబడతామని మాట ఇచ్చారు. చూస్తున్నాడు, మెసేజ్లు పెడతాం, చూస్తున్నారు, మా సమాధానం లేదు. చెప్తాం, చూస్తాం అంటున్నారు అంతే. ఇప్పుడు ఇనే పరిస్థితులు లేరు సార్ వీళ్ళు. ఇప్పుడు ఎందుకంటే రెండు నెలల మట్టి జరుగుతుంది ఇది. 2 నెలల మట్టి కూడా మేము అడుగుతానే ఉన్నాం, జాయింట్ మీటింగ్ అడుగుతానే ఉన్నాం. చెప్పండి. లేవు, మాట వినే పరిస్థితులు లేరు సార్. నేను చెప్పేది చెప్తాను. నేను సార్ నేను చెప్పేది చెప్తాను. నేను చెప్తాను సార్. వాళ్ళు అవునండి, ఇంతకుముందు ఫస్ట్ అడిగినప్పుడే మేము 2 రోజుల్లో వస్తాం సార్, మీరు చెప్పండి అంటే 2 రోజులు 4 రోజులు ఆగవండి. 4 రోజులు అప్పుడే నేను వస్తానండి, 2 రోజుల్లో వస్తానంటే నేను 4 రోజులు ఆపేవాడిని మా వాళ్ళని. ఇప్పుడు 2 నెలల మట్టి 3 నెలల మట్టి ఆపకుండా వచ్చి ఇవాళ మీరు ఇదైపోయి మమ్మల్ని ఇచ్చేస్తారా అని చెప్పి నా మీద రివర్స్ అవుతున్నారండి. నేను చెప్పాలని చెప్తానండి, ఆడ మాత్రం ఇనే పరిస్థితులు లేదు. ఒకసారి ఇప్పుడు నోటీస్ ఇచ్చారు, మళ్ళీ ఇవాళ సడన్గా కూర్చున్నారు. ఇవాళ నోటీస్ అయితే ఇవ్వాల, మీరు ఎవరో ముందు కూడా చెప్తూ వచ్చారు ఓఎల్ఆర్ గారు వీళ్ళు కూడా. రెండోది ఏంటంటే ఇది హాస్పిటల్, ఏది మన స్కూల్స్ లాగా మానేసి వెళ్ళిపోవడం కుదరదు. హాస్పిటల్స్లో పేషెంట్లు ఉంటారు, రకరకాల ఇబ్బందులు ఉంటారు. మూడవది దీన్ని రాజకీయం అవుతుంది, అన్నసరిగా ఇష్యూ అవుతుంది. మనం ఏంటంటే మన సూపరింటెండెంట్ మేడము అందరూ కూడా మీరు కోరుకున్నట్టు మనందరం కలిసే ఉంటున్నాం. ఎవరు కూడా విడివిడిగా నేను ఆఫీసర్ని నేను వర్కర్ని లేకుండా కలిసే ఉంటున్నారు. మేడం కూడా చక్కగా మీ అందరికీ సమస్యల పరిష్కారం వెళ్తుంది. గవర్నమెంట్లో ఏదైనా కానీ ఇమీడియట్గా సొల్యూషన్ అనేది టైం పడుతుంది. మీరు చేయలేదు, కలెక్టర్ గారు చేయలేదు అంటే ఇప్పుడు మనోడు ఫణి మాట్లాడుతున్నాడు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు చేసినా రాలేదని అనగలవా ఫణి? కలెక్టర్ గారిని సార్ మేము పేపర్ రూపంలో చూపిస్తాం. పేపర్ చూస్తే ఏమవుద్ది, అల్లరి చేసుకుంటారా? హాస్పిటల్ అల్లరి చేసుకుంటాను. మీతో పాటు చెప్పేది మీతో పాటు సభ్యుడిగా నేను మాట్లాడుతున్నా. కలెక్టర్ గారు పిలిచినా రాలేదు, మినిస్టర్ గారు పిలిచినా రాలేదు అంటే వ్యవస్థ అంతా నాశనం అయిపోయిందా? వ్యవస్థ నాశనం కాదు సార్. మెటీరియల్ ఇప్పుడు కాదమ్మా, ఓఎల్ఆర్ గారు మాట్లాడారు, ఫిలిప్ గారు మాట్లాడారు, మేడం మాట్లాడుతున్నారు, మేడం ఫోన్ చేస్తున్నారు. మేడం ఫోన్ చేయకపోయినా రావట్లేదు, మీడియా ద్వారా వెళ్తాం అంటే అది ఎంత తప్పది. నేను ఒకసారి మీడియాకి వెళ్ళా, మా పై ఆఫీసుకి తెలియకుండా మేము వచ్చి ఒక రోజు పక్కన పెట్టారు. మీడియాకి వెళ్ళటం అనేది మెడికల్ కాలేజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఈ కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఆసుపత్రిలో నిర్వహిస్తున్నాం. గతంలో కూడా ఎన్నో పోరాటాలు ఏటీసీ అండదండలతో కృష్ణా జిల్లాలో ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ కోసం, మీకు స్కేల్ కోసం గతంలో పోరాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కొంతమందికి తెలుసు. అలాగే ఇవాళ మా అసోసియేషన్ తరఫున నేను ఈ మచిలీపట్నం మా అసోసియేషన్ అధ్యక్షుడిగా, అలాగే మా కార్యవర్గం ఇతను ప్రధాన కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ గారు లక్ష్మి గారు, అలాగే మా కార్యవర్గం అందరూ కూడా మీ పూర్తి మద్దతు తెలుపుతామని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఈ ఆకలి పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి మనం చేసుకుంటున్నాం. దీంట్లో ఓవీరా గారు ఎక్కడున్నారు సార్, రండి. కాకపోతే మనం పోరాటం చేయడం ధర్మం, మన హక్కులు మనం సాధించుకుంటాం ధర్మం. అన్నీ కూడా పాలిటికల్గా మనం నడుస్తున్నాం. దీంట్లో ఒకటి విషయం జరుగుతుందండి. అధికారిని మార్నింగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ అండ్ సూపరింటెండెంట్ గారితో మరి ఏంటి మేడం, ఒక అసోసియేషన్ నాయకుడిగా నేను కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాను. ఇవాటి నుంచి
మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ కాంట్రాక్టర్ వచ్చి ఆ పిఎఫ్ల సంగతి శాలరీ సంగతి ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, రాంబాబు గారు, సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు, అలాగే సార్ కూడా ఇక్కడే ఉన్నారు, సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇద్దరు, సూపరింటెండెంట్ గారితో కూడా వాళ్ళు అనే మాటలో ఒకటే మాట, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్ అనే రకమైన మనుషులు వస్తూ ఉంటారు, వీళ్ళు లేకపోతే మొత్తం లోపల వాసన వచ్చి ఆ ఇన్ఫెక్షన్తో చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. వీళ్ళు మీరు చేసే పోరాటాలు రాంబాబు గారు మీరు మద్దతు తప్పని మీరు కదంటలేదండి, అంచెలంచెలుగా మద్దతు మీరు వాళ్ళకి మూవ్ చేస్తే బాగుంటుంది. ఒకేసారి అందరూ వెళ్ళిపోతే లోపలంతా కుళ్ళిపోయి వాసనలు వచ్చి నాన్న డాక్టర్లు పెడతామని చెప్పి వాళ్ళు చెప్పే విధానం వాళ్ళు చెప్తున్నారు. నేను మాట్లాడిన సందర్భంలో అందరూ ఒకేసారి మొత్తం పనులంతా వదిలేసి కూర్చుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అనే రకమైన పేషెంట్లు కాళ్ళు కుళ్ళిపోయిన వాళ్ళు వస్తారు, టీవీ జబ్బులతో చెమట దగ్గుతూ వస్తూ ఉంటారు, ఎన్నో రోగాలతో వస్తూ ఉంటారు. ఒకేసారి మీరు దీన్ని నిరసన కార్యక్రమం తెలిపి చేస్తే హాస్పిటల్ అంతా కూడా వస్తుందని చెప్పి చెప్పడం వాళ్ళ వర్షణ. మన పోరాటం మనం చేయడం అన్నది ధర్మం. అసిస్టెంట్ పేషెంట్గా ఈ మచిలీపట్నం ఆసుపత్రిలో నేను మాట్లాడాల్సింది వాళ్ళతో మాట్లాడా. కాకపోతే మన వైవిరావు గారు అలాగే ఫిలిప్స్ గారు మరి ఏటీసీ నాయకులతో కూడా కూర్చుని సూపరింటెండెంట్ గారితో పిలిపించి ఇక్కడికి మాట్లాడి దీన్ని కొంచెం సవరణ చేసి ఎమర్జెన్సీ పర్పస్ కొంతమంది రిలేట్ చేస్తే బాగుంటుందని మీరు కూడా ఆలోచన చేయండి. ఇంకా వైవిరావు గారితో, ఫిలిప్స్ గారితో, సూపరింటెండెంట్ గారితోనూ మన డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు అలాగే భర్త గారు, మనకి డిప్యూటీ సూపరింటెండెంట్ ఇక్కడ ఇద్దరు ఉన్నారో వాళ్ళు కూడా చాలా క్వాలిటీగా, భర్త గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ మన బాధలు కూడా వాళ్ళకి కొద్ది గొప్ప వాళ్ళకి తెలుసండి. వాళ్ళు కూడా మంచి నడవడికి నడుతూ అడ్మిషన్తో సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ నడుస్తున్నారు. అలాగే మీ అందరు కూడా నేను వాటిని మద్దతు తెలుపుతూ ఈ రోజున ఈ పోరాటం ఇదే రకంగా నిర్లక్ష్య వైఖరితో మనం చేస్తే ఇంకా నిర్లక్ష్య వైఖరితో జరుగుతుందని నాకు తెలుసు. పోరాటాలుగా దీన్ని అలా చేయటమే కరెక్ట్, కానీ ఇంకా ఎమర్జెన్సీ పర్పస్లో కొంతమందిని మనం మూవ్ చేసి కొంతమందితో పోరాటం మొదలెడితే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. నేను అసిస్టెంట్ పేషెంట్గా నేను రోజు వచ్చి కాసేపు నుంచి నేను మద్దతుగా తెలిపి వెళ్తానని చెప్పి మనం చేసుకుంటూ మనం కూడా ఇక్కడ ఉన్న ఫిలిప్స్ గారితో మన వీళ్ళతో మాట్లాడి దాని గురించి కూడా మనం చర్చిద్దాం. ఇదే విషయం ఏ కాంట్రాక్టర్ వచ్చినా దాదాపు 20 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితులు, పిఎఫ్లు కానీ ఈఎస్ఐ కానీ మొత్తం ఎన్ని మిస్సింగ్ రేట్స్, శాలరీస్ చాలా తక్కువ. ల్యాబ్ యాక్ట్ ప్రకారం ఒక శాలరీ నిర్వహిస్తే ఇల్లు ఇచ్చే శాలరీ ఇవ్వాలి. ఇక్కడ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కాంట్రాక్ట్ వర్కర్స్లో గతంలో కొంతమంది యూనియన్ నాయకులు అమ్ముడుపోయి ఆ కాంట్రాక్టర్తో కుంభకై చేసిన మోసాలు నేను మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్లో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తీసుకుని కాంట్రాక్టర్లో డబ్బులు వేయటం అన్నది నా దగ్గర బ్యాంకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కానీ ఎంత చెప్పినా ఇవాళ కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ అడిగే పరిస్థితి లేదు. కాబట్టి నేను పక్కపోతే నాకు జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి నేను అందరికీ మద్దతు ప్రకటించినందుకు రాంబాబు గారికి ఏఐటీసీ తరఫున మరి మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అయిన తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాంట్రాక్ట్ వర్కర్స్